ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తుంటే భావోద్వేగానికి లోనయ్యామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి, బసవరాజుపల్లి, జంగుపల్లి, వెంకటేశ్వరపల్లి, ధర్మరావుపేట, నగరంపల్లి, కొండాపూరు, సీతారాంపూరు, అప్పలయ్యపల్లి, కనకపల్లి, మైలారం గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జిల్లా హౌసింగ్ పీడీ లోకిలాల్ ఇతర అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. 10 నెలల కిందనే శంకుస్థాపన చేసినాం. ఇక్కడ ఉన్నాడు రాళ్ళేసీలు గాని పని నడతలేదంటే అది పని చేస్తున్నారా అని పని చేసేటోళ్ళని కూడా తీసుకొచ్చి దొరకబట్టి మొదలు పెట్టినాం. అక్కడ కరెంటు పోల్లు, మెయిన్ లైన్ 11 kV అంతా కూడా మార్పిచ్చి అక్కడ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ వానాకాలం వర్షాలు పడుతుంటే కూడా బ్రిడ్జి స్లాబ్ వేసే కార్యక్రమం బాధ్యత మేము తీసుకుంటాం. ఒక 6 నెలల్లో దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ కొండాపూర్ నుంచి రంగారావుపల్లె వీర్ల తండకు రోడ్ గాని, అదేవిధంగా గుర్రంపేట వరకు రోడ్ గాని, మీకు అవసరం ఉన్నటువంటి వసతులు గాని వనరులు గాని తీసుకొచ్చే విధంగా మోరంచ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వెనకట రంగారావు ఉన్నప్పుడు ఆ ఎస్టిమేట్ చేయించే ఇది 35,000 ఎకరాలు ఈ గణపురం వెంకటాపురం మండలం భూపాలపల్లి కలిపి 50 కట్టు ఉన్నది. నీళ్లు పారని ఆయకట్టుకు 500 కోట్లు తెచ్చి ఆ 500 కోట్లతో లిఫ్ట్ ప్రతి ఎకరా పారే విధంగా నేను ఈ స్థానిక శాసనసభ్యునిగా ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా స్థానిక మండలంగా నేను ఆ పని కూడా పూర్తి చేయిస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు రాని వ్యక్తులకు ఆ బాధ ఉంటుంది. రాని వ్యక్తులందరూ కూడా ఓపిక పట్టండి. నేను ఇండ్లు ఇచ్చే జిమ్మదారు నాది. ఇప్పుడే ఎంపీడీఓకి చెప్పినాం, వెరిఫికేషన్ చేసి ఆ లిస్టులో మళ్ళీ ఇంకో 10 ఇండ్లు తక్కువ పడితే ఆ 10 ఇండ్లు ఇస్తా, ఇంకో 15 తక్కువ పడితే మళ్ళీ 20-30 కావాలంటే మళ్ళీ 3 నెలలకు మళ్ళీ 4,000 ఇండ్లు వస్తాయి. ఇంకా 4 సార్లు వస్తాయి. ఓపిక లేకపోతే మనం